ప్రెస్ మిత్రులకు నమస్కారం. ఈరోజు ఈ వీడియో సందేశాన్ని ఇవ్వడానికి ముఖ్య కారణం, నిన్న ఒక వ్యక్తి, బీజేపీ నాయకుడు రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి నిన్న మా యువ నాయకుడు, బీఆర్ఎస్ యువ నాయకుడు కార్తిక్ అన్న పైన ఏదో కామెంట్ చేశాడు. ఏమనంటే, నువ్వెవరు, నీ స్థాయి ఏంది అని అన్నాడు. హలో రాజశేఖర్ రెడ్డి, ఆయన స్థాయి గురించి మాట్లాడేంత అర్హత నీకు లేదు. చెప్తా ఏందో అని చెప్తా ఇప్పుడే. ఆయన ఒక ఎంపీకి కాంటెస్ట్ చేసిర్రు, లక్షలాది మంది ఓట్లు వేసిర్రు, వెయ్యిలు కూడా కాదు, లక్షల మంది ఓట్లు వేసిర్రు. ఆయన స్థాయి అది. ఇంకోటి, ఆయన ఎవరు అని అంటున్నావా? మా బీఆర్ఎస్ పార్టీకి స్పోక్స్ పర్సన్ ఆయన. నువ్వు ఇంగ్లీష్ ఛానల్ చూస్తావా? నీకేమైనా ఐడియా ఉందా? ఒక టైమ్స్ నౌ అని, ఓ రిపబ్లిక్ ఛానల్ అని, ఒక ఇండియా టుడే అని, CNN ఛానల్లో డిబేట్కి వస్తాడు. మన తెలంగాణలో చాలా తక్కువ మంది వస్తారు. అది తెలంగాణ నుంచి మా కార్తిక్ రెడ్డి గారే ఆ ఛానల్స్లో వస్తుంటాడు. డిబేట్లలో చూడు, ఆయన స్థాయి ఏందో తెలుస్తుంది. నేషనల్ ఛానల్స్ అంటోళ్ళు పిలిచి డిబేట్లో పిలుస్తారు. అరే గో ఈయన స్థాయి, గో మాట్లాడే వ్యక్తి. నీకు ఆ ఛానల్ చూసి, ఆ ఛానల్లో పేర్లే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ చూసేది దేవుడు ఎరుగు, కానీ ఛానల్లో పేర్లు తెరు. నువ్వు అది చూసినా నీ అసలు అర్థం కూడా కాదు. ఎందుకంటే ఆయన మాట్లాడే వర్డ్స్ కానీ, ఆ భాష కానీ నీకు అర్థం కూడా కాదు. నువ్వు స్థాయి గురించి మాట్లాడతావా? నువ్వు అంటున్నావు కదా, మా డెవలప్మెంట్ గురించి అంటున్నావు. 600 కోట్లు కాదు, మేము అంత మంచిగా చెప్పినాం. మొన్న మా ఓ నాయకుడు కూడా అన్నాడు, మేడం వీళ్ళకు, ఈ బీజేపీ నాయకులకు, ఇంకో నాయకులకు కంటి వెలుగు ప్రోగ్రాం పెడదాం మేడం వీళ్ళకు కూడా, ఎందుకంటే ఇలా కళ్ళు కనిపిస్తలేవుగా. ఇంకొకరు అన్నారు, కళ్ళు కాదు చెవులు కూడా వినిపిస్తలేవు అని. ఇవన్నీ ఎందుకురా బాబు, ఒక ENT పెట్టేసి ఒక చెకప్ చేపిద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే అంత క్లియర్గా మా కార్తిక్ అన్ననే ఇచ్చిండు. ఏం ప్రెస్ మీట్ ఇచ్చి 600 కోట్లు అనలే, 1300 కోట్లు అని మీ నాయకుని కూడా వాట్సాప్ పంపించినాం మేము. గది చూసి చదవలేకపోతే కూడా ఇంకా మేము ఏం చెప్పాలో మాకైతే తెలియదు. ఒకటి. ఇంకోటి, మీరు అన్నారు కదా అభివృద్ధి అని, నీ వాడిదే చెప్తా, వేరే వాడు కాదు, నీ వాడిదే చెప్తా. మేడం వస్తేనేమో అమ్మ అమ్మ అనుకుంటా వంగుకుంటా దండాలు పెడతావు. నీ వాడికి వస్తే దేవత అంటావు, అన్నే అంటావు. నీ చేసే ఇప్పుడు మొన్న సీనియర్ సిటిజన్స్ కూడా ఆమెనే శాంక్షన్ చేసింది. నువ్వేది ఇయ్యలేదు, నువ్వేం అడగలేదు. మా అంతలో మా మేడం సీనియర్ సిటిజన్ గుర్తించి వాళ్ళకు చేసింది. ఒక ఓపెన్ జిమ్ కూడా పెట్టింది. గాయత్రినాల్రో GHMC ఫండ్లతోని నీవు ఉన్నవాడు. నేను ఎక్స్-ఎంపీటీసీ ఆ వాడికి నేను 4 కోట్ల ఫండ్ మేడం త్రూ ఒక GHMC కార్పొరేషన్ నుంచి GHMC ఫండ్ తెచ్చిన ఘనత సబితా ఇంద్రారెడ్డి గారికి. ఎందుకంటే నీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఎవరో కాదు, మీ బీజేపీ నాయకుడు కార్పొరేటర్ వంగమధుసూదన్ రెడ్డి ఉన్నాడు కదా, GHMC ఫ్లోర్ మీటింగ్ లో మొత్తుకున్నాడు. ఏమని? మా ఫండ్ తీసుకుపోయి సబితా ఇంద్రారెడ్డి ఇంత పెడుతుందని మొత్తుకున్న మీ నాయకుని పోయి అడుగు ఏం చేసిందని. ఆయనే ప్రూఫ్, భీమ్గా చెప్పేది. మీ నాయకుడు వంగమధుసూదన్ రెడ్డే ప్రూఫ్. మా GHMC ఫండ్ అంతా తీసుకుపోయి అక్కడ పెట్టుకుంటుంది అని. అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. అది ఎందుకు తెచ్చిందంటే లింక్ రోడ్స్ ఉంటాయి GHMCకి, మా కార్పొరేషన్కి ఉన్నాయి కాబట్టి అన్ని నిధులు తెచ్చింది. ఆ ఘనత కూడా మా సబితా ఇంద్రారెడ్డికే దగ్గుతుంది. నువ్వు అంటున్నావు, ఇంకా అంటున్నావు, చెప్పినావు కదా 600 కోట్లు అని. ఇంకోటి, ఆర్సీ రోడ్ అంటున్నావు. నీకు అసలు ఏమన్నా ఐడియా ఉందా? అసలు ఆర్సీ రోడ్ ఎప్పుడైంది, ఏమైంది, ఎవరు మంత్రి ఉన్నప్పుడు అయ్యారు, ఎవరు సెంట్రల్ మినిస్టర్ ఉన్నప్పుడు? జైపాల్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు, మేడం గారు హోమ్ మినిస్టర్ ఉన్నారు. మీకు ఇంకోటి, సతీష్ రెడ్డి అని మనకప్పుడు DRDL డైరెక్టర్ ఉండే ఇప్పుడు చైర్మన్ ఉన్నాడు. ఆయన అప్పుడు మేడం పోయి రిక్వెస్ట్ చేస్తే జైపాల్ రెడ్డితో సతీష్ రెడ్డి గారిని పర్సనల్గా పోయి ఒక 10-20 సార్లు కలిస్తేనే అప్పుడున్న దాంతోనే ఆర్సీ రోడ్ అయింది. ఆర్సీ రోడ్ కూడా సెంట్రల్ అనేది కాదు, సెంట్రల్ ఫండ్ కాదు. అది మన దేశానికి డిఫెన్స్ ఉంటుంది, తెలుసు కదా. డిఫెన్స్ అంటే సైనికులు కూడా డిఫెన్స్ అని ఒక కోటా ఉంటుంది. ఆ డిఫెన్స్ ఫండ్ తెచ్చారు, సెంట్రల్ ఫండ్ కాదు.
అది ఎవరికి ఆర్మీకి సంబంధించిన డిఫెన్స్ ఫండ్ ఆడిసేయరు, సెంట్రల్ ఫండ్ మీ మోడీ అంటున్నావు చూడు, వాళ్ళు కాదు ఇచ్చింది. ఇంకోటి చెప్తున్నావు, శ్రీశైలం రోడ్డు అవ్వవుతుందని. శ్రీశైలం రోడ్లు ఇంతకుముందు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేషనల్ లెవెల్లో ఒక నేషనల్ హైవే అంటే ఏముంటుండనో తెలుసా మీకు? నేషనల్ రోడ్స్ అంటే మొత్తం సెంట్రల్లో పెట్టుకుంటుండే. ఈ మోడీ వచ్చినాక ఏం చేసిండు తెలుసా? ఒక రోడ్డుకి ఖర్చు కావాలి అంటే ల్యాండ్ యాక్విజిషన్ చేస్తారు, ప్లస్ రోడ్ వేస్తారు అప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు వచ్చిన మోడీ ఏం చేస్తుండు? ల్యాండ్ యాక్విజిషన్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తే ఖాళీ రోడ్లు వేసి ఆయన షోపుటప్ చేస్తుండు. ఒక సుమారు 1000 కోట్లు శాంక్షన్ అయితే 800 కోట్లు ఖాళీ ల్యాండ్ యాక్విజిషన్కి అవుతున్నాయి. అది స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. మీరు ఖాళీ 200 కోట్లు వేసి మీరు షోపుటప్ చేస్తారు. మేము కాదు చేసేది షోపుటప్. ఆ దేశం అంతా అందరికీ తెలుసు. మీరు ఇంకా చాలా తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. నీ ఎంబడి నువ్వు ఇప్పుడు తిరిగే వాడిలా నువ్వు ఒక బొమ్మాడిదివో భావనో అనుకుంటా తిరుగుతాడుగా నీ ఎంబడి వెంకటేశ్వర రెడ్డి అని. ఆ కాలనీలలో సుమారు ఒక 20-30 మంది చిట్స్ వేసి ఇప్పటి వరకు ఇస్తలేడు. మా దగ్గరకు వచ్చి ఎన్నోసారి కంప్లైంట్ ఇచ్చారు. నువ్వు అన్నావు కదా ఏదో అని మాట్లాడుతున్నావుగా, బిడ్డ నీ చిట్టా ఇస్తాం. ఇప్పుడు మీ చిట్టా, మీ నాయకుల చిట్టా, మీ కార్యకర్తల చిట్టా మేము ఇస్తాం. అది నువ్వు అంటావు కదా వెంకటేశ్వర రెడ్డి అని ఎంబడి తిరిగి పోస్టర్లు వేస్తాడు కదా, ఎంతమందికి డబ్బులు ఇవ్వాలో రేపు గాయత్రినాలు వాళ్ళందరినీ తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టిస్తాం, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం, ఎవరెవరికి ఇవ్వాలో ఏం చేస్తాడో మేము చూపిస్తాం. ఇంకా అంటున్నావు కదా వ్యాక్సిన్ అని. వ్యాక్సిన్ మోడీ తయారు చేసినాడా? చాయ్ వాలా తయారు చేసిండా వ్యాక్సిన్? మన దగ్గర హైదరాబాద్కి కేసీఆర్ ఎంత ప్రోత్సహించిండో తెలుసా? ఆయన రెడ్డి పేరు నాకు గుర్తులేదు, వ్యాక్సిన్ మన దగ్గర ఉన్న ఆయన. వాటర్ లేవ్ అంటే కేసీఆర్ గారు ప్రతిరోజు ఎంబడిపడి ఇంతవరకు వచ్చింది ఇంటర్వ్యూలు కొన్ని చూడండి. ఆయన ఏం పేరు ఉంది ఎగ్జాక్ట్లీ నాకు గుర్తు రావట్లేదు. వ్యాక్సిన్ వాళ్ళకు ప్రోత్సహించి వాటరే కానీ పవరే కానీ 24 hours ఇచ్చిన ఘనత మా కేసీఆర్ది, మా బీఆర్ఎస్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ది. ఈడ వచ్చి షోపుడప్ చేసి మీరు అంటారు కదా ఎప్పుడు కూడా ఏమని, నరేంద్ర మోడీ వస్తే కేసీఆర్ గారు వస్తలేరు కేసీఆర్ గారు వస్తలేరు అని అంటున్నావు కదా. అప్పుడు వ్యాక్సిన్ వచ్చినప్పుడు ఈడ హైదరాబాద్లో తయారవుతుంది, మా తెలంగాణకు ఏడ పేరు వస్తుందని మీ నరేంద్ర మోడీ రానియలేదు, వద్దు అని చెప్పిండు. ఇప్పుడేమో మోడీ వస్తలేడు, కేసీఆర్ వస్తలేదు ప్రచారం కోసం వెంబల్లాడే వ్యక్తులు మీ బీజేపీ నాయకులు. మీకు ఇంత అంటున్నారు కదా, ఈ శ్రీరాములు కానీ ఇంకో కానీ వ్యక్తులు ఇన్నిసార్లు ఎయిర్పోర్ట్కి వస్తే ప్రతి ఒక్కరిని రిసీవ్ చేసుకుంటా వంగి దండాలు పెట్టి శాల్వాలు కప్పి అది చేసుకుంటారు కదా. ఎప్పుడన్నా మీ సెంట్రల్ మినిస్టర్ కానీ ఎవరికన్నా ఇగో ఈ మహేశ్వరానికి ఇంత ఫండ్ కావాలి, ఇది ఉంది సమస్య అని ఎప్పుడన్నా అడిగిన రోజు ఉందా? ఆ బుద్ధి ఆ జ్ఞానం అయితే లేదు మీకు. ఓన్లీ ఇదే. ఇంకోటి కూడా చెప్తున్నా, మీ శ్రీరాములు వెంచర్ చేసుకుంటా ఇల్లీగల్ వెంచర్ చేస్తుంటే కొన్ని చేస్తుంటే దిక్కుదేవక మా లీడర్ల దగ్గరికే పోయిండు కొంతమంది. ఇక నేను పేరు చెప్పదలుచుకోలేదు. మా లీడర్ల దగ్గరకు కొంతమంది లీడర్ల దగ్గరికి పోయేసి కాలు మొక్కిన రోజులున్నాయి. నా వెంచర్ ఆఫీసరు ఇల్లీగల్ అని చెప్పి బట్లాడుకున్న రోజులున్నాయి. ఎవరో అందరికి తెలుసు, ఇక్కడ ఉన్న కాన్స్టిట్యూషన్ ప్రతి ఒక్కరికి తెలుసు. నువ్వు ఏడ వెంచర్ చేస్తే ఏడ ఇల్లీగల్గా ఆపితే ఎవరు కాలు మొక్కుని ఎవరికి షేర్లు ఇచ్చినామో మాకు అన్నీ తెలుసు. కానీ సరే ఎవరి బిజినెస్ వాళ్ళదని మేము సపరేట్ కూర్చున్నాం. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఉట్టిగా ఆరోపిస్తే కాదు కార్తిక్ రెడ్డి అది చేసిండి ఇది నిరూపించండి. మీకు దమ్ము సత్తా ఉంటే నిరూపించండి. అది కానీ ఉట్టిగానే బుడతగలుగుతారు. రాజేంద్ర నగర్లో కేసీఆర్ గారు కార్తిక్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడిన మాట ఏంది, మీరు ఇక్కడ మహేశ్వరంలో ఉంటారా, మీరు నెక్స్ట్ మహేశ్వరంలో కాంటెస్ట్ చేస్తారా అంటే, నేను ఎప్పుడే కానీ ఒకవేళ చేసేది ఉంటే రాజేంద్ర నగర్లో చేస్తా అన్నాడు. కానీ అది బై మిస్టేక్ వేరేలాగా చూపెట్టిర్రు. మీరు ఇక్కడ మన ప్రెస్ మిత్రులే అడిగారు, మీరు ఇక్కడ కాంటాక్ట్ చేస్తారా, నెక్స్ట్ ఏమన్నా ఉన్నదా మీకు కూడా అవకాశాలు, ఇబ్రాహీంపట్నంలో ప్రశాంత్ రెడ్డి అంటారు,
ఇక్కడ మీరు కూడా చేస్తారని అంటారు, ఆ టాక్స్ వస్తున్నాయి. ఏంది అంటే దానికి వివరణ ఇచ్చిండు. నేను చేస్తే గీస్తే రాజేంద్ర నగర్ ఇస్తా, అది మా కేసీఆర్ గారు ఎవరికి ఇస్తే వాళ్ళకి చేస్తా అని అట్లా అన్నాడు. కానీ దాన్ని అది చేసుకురు, ఆయన వివరణ ఇచ్చుకుంటూ, కార్తీక్ అన్నగా ఆల్రెడీ వివరణ ఇచ్చుకోరు, అందరికి చెప్పేసేసుకుంటూ ఎవరు ఏమన్నారని. అదే ఇంతకుముందు చెప్పినప్పుడు మేడం వస్తేనేమో ఒంగొంగి దండాలు పెట్టి మేడం మీరు దేవత అని మైకులు పట్టుకొని అన్నావు. అది మా గాయత్రినాలు ఉన్న వాడున్న పబ్లిక్ తెలుసు, అందరికి తెలుసు. నువ్వు వచ్చి మీ భార్య కార్పొరేటర్ అయితే నువ్వు వచ్చి సోపు డబ్బు పెట్టి నువ్వు వచ్చి బ్యానర్లు పెట్టుకుంటలేవా? సరే నువ్వు అంటున్నావు కదా, నువ్వు మామిడి పెళ్ళిళ్ళ ఎస్సీ ఎస్టీ కేసు పెడితే ఎవరిని తిడితే, నువ్వు ఎవరినో ఎస్సీ వాళ్ళని తిడితే మేడం దగ్గర వచ్చి ఇంటికి వచ్చి కాలు మొక్కి మేడం నన్ను ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి జర మమ్మల్ని కాపాడని అన్న రోజులు గుర్తులేవా నీకు? మాకు గుర్తున్నాయి. మేము ఎందుకంటే పని చేస్తాం. మేడం అనే ఫ్యామిలీ కానీ మేడం గారు కానీ ఒకరికి ఆదుకుంటోళ్ళే గారు, ఒకరికి నష్టం చేసే వ్యక్తులు గారు. మేడం మెంటాలిటీ అది. ఆమె రెయిన్ బాయిల్ కష్టపడుతుంది పొద్దున నుంచి సాయంత్రం వరకు, రాత్రి వరకు. ఏం తింటుందో ఏం తింటలేదో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆమె ఇట్లాంటి కష్టపడే వాళ్ళకు గురించి మీరు ఇట్లా మాట్లాడుతున్నావు కదా. రాజశేఖర్ రెడ్డి నీ సంగతి ఏందో తెలుస్తాం. ఇన్ని రోజులు మేము కూడా సరే అభివృద్ధి, ఒక కార్పొరేటర్ కాబట్టి అభివృద్ధిలో భాగంగా అందరు మిమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి, మీ భార్యని, నిన్ను కాదు సారీ, మీ భార్యని ఎన్నుకున్నారు కాబట్టి మేము కూడా, మేడం కూడా మీకు సహకరించింది, అన్నీ చేసింది. ఇప్పుడు నువ్వు ఇంత మాట్లాడినావు కదా, ఇప్పటి నుంచి మేము కూడా చూపిస్తాం. నువ్వెట్లా వచ్చి గాయత్రినాలు వచ్చి మీ భార్య ప్లేస్లో వచ్చి నువ్వెట్లా రాజకీయం చేస్తావో నేను సవాల్ ఇస్తున్నా. రాజశేఖర్ రెడ్డి చూసుకుందాం, ఇప్పటి నుంచో చూసుకుందాం. నువ్వేందో మేమేందో చూపిస్తాం. నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు, అభివృద్ధి గురించి మాట్లాడితే మా మేడం ఎప్పుడన్నా సహకరించింది. నువ్వు వ్యక్తిగతంగా తీసిస్తున్నావు కాబట్టి మేము కూడా మీకు సవాల్కి స్వీకరించి, మేము మా కార్తీక్ రెడ్డి గారు కానీ ఇంకా మేడం గురించి ఎవరన్నా సరే మేము ఊరుకునే ప్రసక్తే లేదు. రాబోయే కాలంలో మా బీఆర్ఎస్ పార్టీ సబితమ్మ 100% గెలుస్తుంది. ఈడ వచ్చే కాలంలో కూడా ఇంకా అభివృద్ధి పనులు చేస్తుంది. కావున మీరందరూ గమనించాలి. ఈ మధ్యలో ఏమి దొరుకుతలేదు, వాళ్ళు డెవలప్మెంట్ గురించి మాట్లాడతలేరు. ఆమె ఏం తెస్తుంది ఫండ్స్ అని మాట్లాడతలేరు. ఏమైనా వ్యక్తిగతంగా పోతున్నారు, వ్యక్తిగత టార్గెట్ చేస్తున్నారు. మేమందరం అండగా ఉన్నారు, ప్రజలందరూ అండగా ఉన్నారు. మేము వచ్చే కాలంలో మేము ప్రజల దగ్గరకు పోయి చెప్పేది ఒకటే, మేడం ఈ పని చేసిందా లేదా అని చూపిస్తాం, చూసి ఓట్లు అడుగుతాం. లేదు మేము గాలి మాటలు మాట్లాడుకోలేం కాదు. రాజశేఖర్ రెడ్డి నోరు జాగ్రత్త పెట్టుకో. నువ్వు అన్నావు కదా, ఇప్పటి నుంచి సవాల్ స్వీకరిస్తున్నాం. నీతో ఏమేమి ఉన్నాయి, నీ అక్రమాలు ఏందో మేము చూపిస్తాము. నువ్వు వచ్చిన ఎస్సీ ఎస్టీ కేసులు అవన్నీ తీసుకొచ్చి మేము కూడా పెడతాం. ఇంతకుముందు ఏమైనాయి, నువ్వేం చేసినావో మేము కూడా చూపిస్తాం. ఏ వైన్స్ కాడ ఏమేమి వసూలు చేసినావో మేము కూడా చూపిస్తాం, అన్నీ చేస్తాము. ప్రతిపక్షాలకు ఒకటే చెప్తున్నాం, మేము హెచ్చరిస్తున్నాము, వ్యక్తిగతంగా పోకండి. వ్యక్తిగతంగా పోతే మేము 10 రెట్లు పోతాం. 10 రెట్లు అంటుంటే ఇన్ని రోజులు అంటే మేడం చెప్తే ఏదో ఊరుకున్నాం, కానీ ఇప్పుడు ఊరుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఆమె కష్టాన్ని మేము రోజు చూసి, రోజు 100 మంది మాకు చెప్తుంటారు, ఏంద్రా బాబు ఇంతగానం ఎందుకు ఆమెకు చెప్తే కాదా అని మాకు చెప్తున్న రోజులు మాకు తెలుసు. సో అలాంటి వ్యక్తిని, వాళ్ళ కుటుంబాన్ని ఏమన్నంటే జాగ్రత్త సుమా. వచ్చేది మళ్ళా కూడా చెప్తున్నాను, వచ్చేది బీఆర్ఎస్ పార్టీయే. ఈ మహేశ్వరం ఇది సబితమ్మ అడ్డా, బీఆర్ఎస్ అడ్డా అని చెప్తూ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై సబితమ్మ.